తీసుకొని ఏం కథ పంచుకారం అంటే ఏం సార్ మాది పొలం గురించి అంటే పొలం గురించి కాదు గొడవలు పెట్టుకుంటుండేదంటే గొడవలు లేదు సార్ పొలం గురించి గొడవలకు వచ్చినాం సార్ మాది 12 ఎకరాలు 84 సెంట్లు సార్ మాది పట్టా పాస్బుక్లు కావాలి సార్ అంటే దాని గురించి కాదు మీ కూడా అట్టనంట ఇట్టనంట నీ మొగుడు నీ కొడుకు అని అంటే ఎలా సార్ మేము ఇట్ట కాదు అట్ట కాదు అంటే మీరు దానికేనంట కొట్లాడుతుండేది పండగకు గొడవ పెట్టుకుంటారు మిమ్మల్ని ఊర్లేక రానియను చెయ్యను అని అన్నాడు సార్ ఏంటికి రానివ్వు సార్ ఎక్కడ రానివ్వు సార్ అంటే చంపేస్తారు అని వాళ్ళు మిమ్మల్ని అంటే చంపేయమని సార్ ఎప్పుడైనా చచ్చేది మేము చంపేయమని అంటే చంపిస్తా నేను అట్టంగా మిమ్మల్ని అన్నాడు ఏంటి చంపిస్తావు సార్ ఎట్లయితే చంపింగా నువ్వు ఎప్పుడైనా చచ్చిపోయావు అంటే చంపిస్తా అన్నాడు ఇంకా నువ్వు కొట్టడమే వాళ్ళు చంపేయడమే ఇంకా ఏం సార్ ఇది మీరు మీరే న్యాయం చేసేది పోయి మీరే చంపిస్తాం మీరే కొడతామంటున్నారు కదా సార్ అంటే అవి కొట్టిస్తా కేసులు కడతా చేస్తా నేను అని అంటే ఇంకొక కడుతున్నావు చేస్తున్నావు పిల్లలు కొట్టడమే నా మొగుని కొట్టడమే నా పిల్లలు కొట్టడమే కేసుల మీద కేసులు కొడుతున్నావు కదా సార్ అంటే అవి లంచం ఉండా కొంచెం చెప్పు తీసుకొని కొడతారు లంచం అని ఒక ఏటు కొట్టినాడు సార్ ఒక ఏటు కొట్టి బయటకు పంపించినాడు సార్ పోతావా లేదని పక్కన వాళ్ళు ఇద్దరు కానీ ఇద్దరు చేరు ఒక ఏటు కొట్టినారు ముగ్గురు కొట్టినారు సార్ ముగ్గురు ఆ సార్ ఒక ఏటు కొట్టి లంచం అన్నాడు చెప్పు తీసుకొని కొడతాను చెయ్యి అన్నాడు ఇంకొకసారి బయటికి ఒక కాగితం తీసుకొని ఒక ఆయన సార్ ఒక ఏటు కొట్టినాడు ఒకసారి ఒక ఏటు కొట్టినాడు మీ స్థలాన్ని ఎవరు తీసుకోవాలి మీ స్థలాన్ని ఎవరు కబ్జా చేశారు సార్ కేజీ రెడ్డి కబ్జా చేసినాడు సార్ మా స్థలాన్ని కేజీ రెడ్డి పదే అడ్డం వస్తున్నాడు సార్ పోలీసులు పెట్టి పంపిస్తున్నాడు కేజీ రెడ్డి మంచాలను పెట్టి పంపిస్తున్నాడు సార్ మా స్థలానికి మేము ఇడ్చడం లేదు సార్ మాకు బీదున్నాం సార్ నాకు ముగ్గురు కొడుకులు సార్ మేము పొలం అయితే పొలం చేసుకుంటాం మా 60-50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్ బీద పట్టి సార్ అందరూ డబ్బులు తీసుకుంటున్నారు చేస్తామంటారు 5-10 ఇప్పించుకుంటారు వెళ్ళిపోతారు సార్ మేము గుంటూరులోకి అక్కడిక్కడ పోయి రావాలా డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి చేస్తామంటారు వదిలేదు మీ పిల్లలపైన ఏం కేసు మా రౌడీ సీటర్ కింద పెట్టినారు సార్ కేసులు సబ్జెక్ట్ చేసి వచ్చినారు సార్ ఏం చదువుతారు పిల్లలు కూడా 9వ తరగతి సార్ కూడా 10వ తరగతి సార్ నా పెద్ద కొడుకు డిగ్రీ సార్ నా మూడు అమాయకుడు సార్ తెచ్చుకుంటే తినాలి లేకపోతే దేవుడు గుడి చూసుకొని ఉంటాను సార్ అంత తప్ప నేను